నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక రెండు సరదా క్వశ్చన్స్ అడుగుదాం. బిగ్ బాస్ చూస్తారా? చూడను. ఛాన్స్ వస్తే చూస్తోని తెలుగు చూడు. ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను అస్సలు అమ్మో దండం. బిగ్ బాస్ అనే దానికి అసలు దరిదాపులో కూడా ఏంది అంటే ప్రాబ్లం ఏంటి? అన్న నేను పోతే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేస్తా. ఎందుకంటే ఆడ ఊగే అట్లా ఇంత బుర్ర పెట్టలేను, నేను తెలివితేటలు అంతా ఉపయోగించలేను. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి, నాకు ఎట్లుంటే అట్లా ఉంటా, ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా. ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతున్నా కానీ నాకు వచ్చేది నా భాష అలాగూ నేను మాట్లాడేది తెలంగాణ. ఇట్లా నేను వాళ్ళతో ఇమ్మడలేనబ్బా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవతలు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు. అంటే అంత పాషు మనం ఇక్కడ మనం అనుకుంటా కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది. వాళ్ళ లోపల చూసినాక కొందరిని చూసినాక మనం చాలా పాష్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే. ఇప్పుడు సో బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. బిగ్ బాస్. అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, క్రికెట్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో శేఖర్ టాప్లో ఉంటాడని చెప్పి అంటే మేము టీవీ 4 బ్యాచ్లు తయారు చేసిండ్రు. గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అని. ఓ 40 మంది 45 మంది ఓవరాల్ 50 మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు. గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక 4 టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది, ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టిండ్లే చేసిండ్రు. ఇప్పుడు ఆ జోష్ తగ్గింది. ఇప్పుడు మేము కూడా పోతలేము. అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళం, అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇప్పుడు మరి తగ్గిపోయింది. అండ్ తెల్లవారుజామున 3 గంటల దాకా 4 గంటల దాకా తారక్, రాజమౌళి, మీరందరూ క్రికెట్ ఆడేవాళ్ళంట. అది అది ఎప్పుడు మేము ఎప్పుడన్నా 3-4 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 6. మళ్ళీ ఇవి కూడా ఉంటాయి కదా మావి. అది పక్కా మేము స్టార్ట్ చేసేది 8 గంటలకు అబ్బా. ఒక మ్యాచ్ ఆడాం మేము, 2 మ్యాచ్లు ఆడతాం. నువ్వు గెలిచినావు అని నేను మళ్ళీ ఆడతావా? కెప్టెన్స్ ఎవరు? కెప్టెన్స్ ఎవరు? తారక్ ఇటు మా సైడు, అటు సారు రాజమౌళి గారు. ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులు ఆడుకోవడం సరదాగా అయినా సరే? వాదు సరదాగానా? సీరియస్ అవుతాయి. సీరియస్గానా? సీరియస్గా ఉంటాయి మ్యాచ్. అయ్యే బాగా క్రికెట్ గేమే ఇంకంతే. ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ కంపల్సరీ అంతే. ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా, బౌలింగ్ బాగా చేస్తారు? బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్ ఓపెనింగ్ వెళ్తారు. ఇంకా రాజీవ్ వాళ్ళిద్దరు ఓపెనింగ్, లేదంటే నేను తారక్ వెళ్తాం ఒక్కోసారి ఓపెనింగ్. ఓకే. మళ్ళీ మన అలీగారి బ్రదరు ఆ పిల్లోడు మేము వెళ్తాం. మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా, లేదా అంతే అట్లా ఉంటుంది. కొద్ది 2 మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా. ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి. అవును. ఓకే, మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా. మళ్ళీ డిస్కషన్, నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను, అట్లా ఊరుకోలేను, ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది లేదు. ఈ డిస్కషన్ మళ్ళీ 1-2 గంటలు ఉంటుంది. మళ్ళీ ఈ లోపల తెల్లారుతుంది కథం. పక్కలో షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా. ఓకే. అవి ప్లాన్ చేసుకొని పెడతారు. సాటర్డే పెట్టేస్తారు, సండే ఎట్లా ఉండవు కదా, అట్లా చేస్తారు. అండ్ ఫైనల్గా సార్, ఇన్నేళ్ళ ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు నాకు తెలుస్తున్నాయి, మారలేకపోతున్నాను, త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా? మనకున్న బలహీనతలు ఏముంటాయి? సిగరెట్ అట్లాంటివి ముందాగుతారా? అవి మందు మానేసి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 18 ఇయర్స్ ముందు తాగేటోని, 18 ఇయర్స్ మానేసిన. మళ్ళీ మొన్న 7-6 ఇయర్స్ నుంచి తాగిన, మళ్ళీ మొన్న మానేసిన. వాళ్ళు సిగరెట్లు అయితే అది అనుకోవాలి. ఇంకా ఇది సోంబేరితనం ఉంది కదా, ఇది మా అయ్యి ఎట్లా మారదు. ఇక నేను ఒకటే అనుకున్నాం, ఎట్లున్నాం అట్లున్నాం రానైనా పోనీ బండి నడవని. సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటూ కూర్చోవాలి మనం. సరే మారదాము, ఏడ మారాలి. నేను ఇప్పుడు మీకు సీరియల్లో చెప్పినప్పుడు నాకు మెంటల్ వస్తుంది అన్నా కదా, అది మార్చుకోలేరు. అది వస్తుంది, అది నేను మార్చుకోవాలా అన్నే.
ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది? ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా. అవును. నేనే వీళ్ళు ఇంతే మారనని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో, నేను మారినట్టే కదా. నేను మారితే నాకు కొద్దిగా ప్రశాంతత ఉంటుంది. ఆ కొడుకులు బాగానే ఉంటారు, నాకు ఇక్కడ మెంటల్ వస్తుంది కదా. అట్లా అది అదొకటి మార్చుకోవాలని చూస్తా. అవతలను మారేదానికంటే మనం మారితే బెటర్. సార్ ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను అంటే మీ వెల్ విషర్గా అడుగుతున్నాను అండ్ మీ అభిమాని కూడా నేను. మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూ కూడా ఏరి కోరి శేఖర్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ కూడా నేను పెట్టించుకున్నాను. సో నేను కాస్త చనువు తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇకపై ఇలా కాకుండా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి అవకాశాలు సంపాదించుకొని అవసరమైతే వాళ్ళని అడిగి మళ్ళీ శేఖర్ యాక్టివ్ అవుతాడు, అద్భుతమైన పాత్రలు మళ్ళీ చేస్తాడు, నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మీ యాక్టింగ్ మిస్ అవుతున్నాం మేము. సో ఒక్క మాట ఏమైనా ఇవ్వగలరా? లేను బా సరే. నేను ఇట్లా అట్లా ఉంది, అట్లనే ఉంటా అనేది ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నాకు సీరియల్ వచ్చినా చేసుకుంటా, మేబీ డబ్బులు తక్కువ వస్తాయి. ఇక్కడ 6 గంటల దాకా పని చేస్తే ఆడ 9 గంటల దాకా పని చేస్తే. ఇక్కడ సినిమాలలో ఏంటంటే మన పని మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం ఇదని. కానీ ఇక్కడ అట్లా లేదు. కొద్దిగా ఎక్కడో నాకు పొల్యూషన్ కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల. సినిమాలలో అస్సలు అట్లాంటిది ఏం నాకు కనిపించదు. అందుకే అసలు కొన్ని దగ్గర కనిపించవచ్చు. కానీ నేను అయినా సరే నేను వెళ్ళి వచ్చిన చిన్న వేషమైనా మేబీ ఇప్పుడు ఛత్రపతి లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలంటే అట్లాంటి ఫ్రెండ్ వేషం చేసే ఏజ్ నాది దాటేసిన. సో అట్లాంటి ఇంపార్టెంట్ రీసెంట్గా RRR లో కూడా మీది చాలా మంచి క్యారెక్టర్, అట్లాంటి ఇంపార్టెంట్ పక్కనే ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా పడితే చేయాలి. సార్ నాకు ఒక కాల్ క్లియర్ చేయండి. శేఖర్ సినిమాలు చేయడానికి రెడీగానే ఉన్నాడు, సీరియల్స్ వల్ల ఏం బిజీ అయ్యి సినిమా అవకాశాలు వద్దు అనట్లేదు, మీరే నన్ను అప్రోచ్ అవ్వట్లేదు, ఇది కరెక్టా? నేను రెడీగానే ఉన్నా. నాకు నేనే చెప్పినా కదా, ఏ పని వచ్చినా చేయాలి, అది మన మన ధర్మం, అది మన ప్రొఫెషన్ కదా. నేను అది ఇదేనేమి ఇది లేదు. కాకపోతే సినిమాలలో ఏమైందంటే ఈ యాక్షన్ పరిగెత్తడాలు, ఈ రోప్ వర్క్లు ఇవి ఉంటాయి, ఫైట్. సో అవి నేను ఫస్ట్ ఇవే అడుగుతున్నా, ఇవి ఉంటే కొద్దిగా ప్రాబ్లం. ఎందుకంటే నేను కొద్దిగా నేను ఒకసారి పడి ఫిల్మ్ సిటీలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది నాకు. సో అవి మళ్ళీ చేయలేను. ఒకవేళ నేను పరిగెడతా చేస్తా, కానీ 1 మోర్లు కాకుండా ఉంటాయి, అవి కష్టం. అది అంటారు 1 మోర్లు కాకుండా ఉండవు. సో అట్లాంటి దానివల్ల కొద్దిగా నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంది ఊటి ఇట్లాంటివి లేవంటే చేస్తా, అట్లాంటివి చేస్తున్నా. అది అడుగుతున్నా ముందు. అట్లా కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి. దీంట్లో కూడా ఏదో ఉండే మన సన్నీ డియోల్ది, మల్లేని గోపిచంద్ గారిది కూడా. ఆయన కూడా పాపం ఎప్పుడు సినిమా తీసినా ఏదో ఒక వేషం చెప్పడానికి ట్రై చేస్తాడు. అందులో కూడా ఏదో చెప్పాను, కానీ కొద్దిగా నాకు ప్రొడక్షన్ వైజ్ నాకు వర్కౌట్ కాలేదు పేమెంట్. ముందు నేను అడిగినా వాళ్ళు అట్లా వేయమన్నారు, సరే నేను చేయను అని చెప్పిన. అదొకటి ఏదో వదులుకున్నా. అట్లా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్ సార్, ఫైనాన్షియల్గా చంద్రశేఖర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు? కంఫర్ట్గా ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేదు, కంఫర్ట్గానే ఉన్నాను. నాకు అంటే ఎవరిని అడగకుండా బాగా. అంటే మీ పిల్లల వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది యూఎస్లో, నా కూతురు జాబ్ చేస్తుంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు? బాగున్నారు. మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఎప్పుడన్నా వాడు వస్తాడు, ఆమె యూఎస్లో ఉంటుంది కాబట్టి ఆమె సేమ్ నా టైప్ బాగా మూమెంట్, వాడు కూడా మూమెంట్. కానీ వాడికి కొద్దిగా నేనంటే ఇప్పుడు ఎంత ఏజ్? బాబు ఏజ్ ఉంటాడు 25 దాకా ఉంటాడు. బక్కగా ఉంటాడు. ఏదైనా వేషం ఉంటే మంచిది, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా మనకి దారి దొరుకుతుందేమో అని చూస్తాం. ట్రై చేస్తున్నాడు సినిమాల్లో? ట్రై ఏం చేయట్లే. వాడు ముంబైలో ట్రైనింగ్కి వెళ్ళొచ్చిండు, ఇక్కడ ఏం వేషం పడలేదు. అంటే కొద్దిగా వాడు ఏదైనా మనమే మంచిది ఏదైనా ఉంటే ఎవరన్నా ఇవ్వగలిగితే ట్రై చేస్తున్నాం, చెప్తా వాళ్ళకి. ఎట్లా కొడుకు కోసమైనా ఇక మీరు మారాలైతే? మారేది ఏమి ఉండదు, లేవు మారేది ఏమి ఉండదు. మారేది ఏముంటుందో ఇప్పుడు నేనేమో ఎవరికన్నా అన్యాయం చేసి దారుణాలు చేస్తుంటే లేదు, ఏం చేస్తలేను, నా మాన అనేది నేను ఉంటున్నా. ఇవి లేవు హుషారు లెక్కలు ఇవన్నీ. హలో సార్,
హ్యాపీ బర్త్డే, హ్యాపీ సండే ఇవన్నీ ఏం లేవు. ఓ కోట్లు పెట్టి మంచి మంచి మెసేజ్లు అవి అట్లాంటివి ఏం లేవు టచ్లో. అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో, చాలా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలని, మళ్ళీ యాక్టర్గా మీరు బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.